గడ్డపారాలు పట్టుకొని చేస్తారు, అవన్నీ కండక్టర్స్ ఐరన్ అది. అట్లాంటప్పుడు పని చేయకూడదు. తర్వాత నీటికి దూరంగా ఉండాలి. నీటి కూడా ఈ విద్యుత్ వాహకత ఎక్కువ. చెట్ల కింద నిలబడద్దు, కరెంట్ పోల్ల కింద నిలబడొద్దు. తర్వాత వీలైనంత వరకు మన దగ్గర సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇంట్లో కూడా టీవీ ఆఫ్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే టీవీ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ శక్తి కలిగిన వస్తుంది కాబట్టి మొత్తం షాక్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆఫ్ చేసుకోవాలి. అట్లాగే వీలైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నించాలి. కార్లో వెళ్ళేటప్పుడు కార్ నుంచి బయట దిగొద్దు. కార్లో ఉండడమే మోర్ సేఫ్ దెన్ అవుట్ సైడ్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్లో ఉండే ఇన్సైడ్ మెటీరియల్ అంతా నాన్ కండక్టర్ మెటీరియల్ ఉంటుంది పై, కాబట్టి నో ప్రాబ్లం. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు అంటే ఇంట్లో ఉండడానికి ప్రయత్నించాలి. చేతికి పెట్టుకునే ఉంగరాలు ఉంటాయి కదా, గోల్డ్తో తయారు చేసినవి కానీ కాపర్తో తయారు చేసిన ఉంగరాలు, ఈవెన్ కొందరు అల్యూమినియంతో తయారు చేసిన ఉంగరాలు కూడా పెట్టుకుంటారు ఊళ్ళల్లో. ప్లాస్టిక్ అయితే పర్వాలేదు, ప్లాస్టిక్ విద్యుత్ నిరోధకం ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ సంబంధించినవి కాదు. విద్యుత్ ప్రవహించగలిగే లోహ వస్తువులు ఏవి కూడా మన దగ్గర ఉంచుకుంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదం జరిగే అవకాశాన్ని మనం ఎందుకు ఇవ్వాలి? కాబట్టి ఖచ్చితంగా కూడా అట్లాంటి వస్తువులు మన దగ్గర ఉంచుకోకూడదు.